ఆర్టికల్ 370కి వ్యతిరేకంగా నెహ్రూ మంత్రివర్గం నుంచి బయటకు వచ్చిన వ్యక్తి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఈ దేశానికి రెండు చట్టాలు ఉండొద్దని బలమైన పోరాటం చేశారన్నారు. ఒకే జెండా ఒకే రాజ్యాంగం ఉండాలని శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జనసంఘ్ ద్వారా నిత్యం పోరాడారని గుర్తు చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జనసంఘ్ వ్యవస్థాపకులు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివాస్ కార్యక్రమంలో పాల్గొన్నారు. చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ కార్యాలయంలోని ఆవరణలో మొక్కలు నాటారు. దేశానికి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ కూడా ఉంటే జమ్మూ కాశ్మీర్కు షేక్ అబ్దుల్లా కూడా ప్రధానిగా ఉన్నారు. దేశానికి 3 రంగుల జెండా ఉంటే జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేకమైనటువంటి జెండా ఉంది. దేశానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ఉంటే జమ్మూ కాశ్మీర్లో జిన్నా రాజ్యాంగం ఉండేది. దానికి వ్యతిరేకంగా డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు జనసంఘ్ అధ్యక్షులుగా పోరాటం చేసి మొదటి ఉద్యమంలోనే పార్టీ చేపట్టినటువంటి ఆ యొక్క పోరాటంలోని జమ్మూ కాశ్మీర్లో అరెస్ట్ కాబడి జైల్లో మరి ఆయన బలిదానం కావడం జరిగింది. కాబట్టి ఆ రకంగా దేశ సమగ్రత కోసం సమైక్యత కోసం ప్రారంభించినటువంటి భారతీయ జనతా పార్టీ దేశ యొక్క సార్వభౌమాధికారాన్ని పరిరక్షించడం కోసం బలిదానం చేసినటువంటి చరిత్ర భారతీయ జనసంఘ్ మొదటి అధ్యక్షుడు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు. వారి వర్ధంతి సందర్భంగా ఈరోజు మేము ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ ఉన్నాము. ఎందుకంటే ఏ లక్ష్యం కోసమైతే భారతీయ జనసంఘ్ స్థాపించడం జరిగిందో, ఏ సమస్య మీదనైతే వారు బలిదానం చేయడం జరిగిందో, ఏ సమస్య మీదైతే వారు మొదటి ఉద్యమం చేపట్టారో, ఈరోజు సరిగ్గా మరి 75 సంవత్సరాల తర్వాత నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆర్టికల్ 370 జిన్నా రాజ్యాంగాన్ని రద్దు చేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని జమ్మూ కాశ్మీర్లో అమలు చేస్తున్నాము. ఈరోజు ఆయన ఖచ్చితంగా డాక్టర్ శ్యామ్ ప్రసాద్ గారు ఎక్కడున్నా కూడా మరి నరేంద్ర మోడీ గారిని భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని పరిపూర్ణంగా వారి ఆశీస్సులు అందజేస్తారు. వారి ఆత్మకు శాంతి చేకూరుతుంది. అటువంటి గొప్ప ఆదర్శమైనటువంటి ఒక మంచి ప్రజా కోరికను మన్నించి ఒక మంచి పరిపాలన నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఈరోజు దేశానికి